సార్ అధికారులందరూ ఇక్కడ రావాలి కదా సార్ స్థాయిగా సార్ 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 ఏఎంసీ ఆఫీస్లో రాష్ట్రీయ భేటీ కూడా అయింది సార్. ఏపీఎం వినండి సార్ ఒక్క నిమిషం. వాళ్ళు కూర్చుండి ఒప్పందాలు చేసుకున్నారు, ఇది బయటకు ఒక్కకుండా చేయాలని చెప్పి ఇక్కడ సర్పంచ్ కొడుకు వాళ్ళు కూర్చుండి మాట్లాడినారు ఏఎంసీ ఆఫీస్లో. ఏఎంసీ చైర్మన్ భర్త మరియు ఇక్కడ అల్వాల సర్పంచ్ కొడుకు మరియు ఏపీఎం వీళ్ళందరూ ఆఫీసర్లు కూర్చుండి ఒక ఒప్పందానికి వచ్చారు. మీరు నాది బయట పెట్టద్దు, నాది మీరు బయట పెట్టద్దు అని చెప్పి ఒప్పందానికి వచ్చినాక ఇది గ్రామ యువత బయటకు తీసేది సార్. సార్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారు సార్? ఇంత మూడు రోజుల నుంచి సార్ 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 అవును సార్ 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 ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వెంబడే. మీరు ఎక్కడ నిర్లక్ష్యం వహించద్దు సార్. ఇది ఎందుకంటే రైతులకు సంబంధించింది, రైతు కడుపులో పుట్టిన వాళ్ళమ్మ. సార్ ఓకే సార్, నమస్తే సార్. 20 రోజుల కింద అల్వాల గ్రామంలో వడ్లల్లో ఒక డీసీఎం 109 క్వింటల్ల అవినీతి జరిగిందని మాకు సమాచారం అందింది. దాంట్లో ఒకరినొకరు తెలుసుకుంటే ఇది నిజమే అని తేలంగా ఇక్కడ ప్రస్తుతానికి మిడిదొడ్డి ఉమ్మడి మండల్ ఏఎంసీ చైర్మన్ శ్రీధర్ గారు మొన్న గురువారం రోజు వాళ్ళ ఆఫీసులో వాళ్ళే కూర్చోబెట్టి ఇక్కడ సర్పంచ్ కొడుకును మరియు ఇక్కడున్న డీసీఎం ఓనర్ను, అక్కడున్న ఎంపీఓను, విఓఏను వీళ్ళని తీసుకొని వీళ్ళు రాష్ట్రీయ ఒప్పందాలు చేసుకొని ముడుపులు అందరికీ ఎవరెవరికి ఎంత జందాలను చెందినాయి. వీళ్ళు నిజంగా ఇక్కడికి వచ్చినాక తీరా నా పిల్లల సాక్షి అంటారు. దేవుని గుళ్ళకైనా దేవుణ్ణి ఎత్తుకొచ్చి కూడా ప్రమాణాలు చేస్తారు. ఇక్కడ సర్పంచ్ కొడుకు రాజకీయం వెళ్తుండని అందరికీ ప్రజలకు కూడా అర్థమైంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ అవినీతి చేసిన విఓఏను తక్షణమే తొలగించాలని కలెక్టర్ గారికి మేము విన్నవిస్తున్నాం, పీడీ గారికి కూడా విన్నవిస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాస్తవాన్ని జరిగింది నిజమే, వాళ్ళు రాష్ట్రీయ ఒప్పందాలు చేసుకున్నది నిజమే. అందరికీ గ్రామం మొత్తం ప్రతి ఒక్క రైతుకు కూడా తెలుసు. వాళ్ళు రైతులను అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళను ఖచ్చితంగా తొలగించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఫోన్ చేస్తున్నాడు, నన్ను ఏడు విషయం తెలియదుగా. చెప్పు నీ పాలకవర్గం ఎంత చెప్పు, నీ పాలకవర్గం ఎంత నా టార్చర్ చేసిన ఎంకరీ లేదు తమ్మి, నేను ఏం చేయలేరా, నాకు వెళ్ళరా బాబాది చెప్తే నేను ఇష్టం చెప్తాం కానీ అది జరిగిన సంఘటన పూర్తి తెలియదు. ఇంకా ఎంక్వైరీ ఏమని చెప్పినా అది ఏందనే విషయం తెలియదు. నాకు సంతానం చెప్పిన విషయం కదా ఒకటి అని నేను వాళ్ళు చెప్పిన ఏం జరిగింది 3-4 రోజులు ఆపినాడు. ఆపి ఏం చేసినాడు, చెన్ను గ్రూప్ లో పెట్టినాడు. నేను సంతానం అడిగిన అన్న గ్రూప్ లో పెడుతుడు, నువ్వే సంబంధం, నువ్వు వేయించు, నీకెంత నేను సంతానం అడిగిన, నీకెంత నోరు ముంచుకున్నావు, నోరు చేసేపడే నా బండి సీజ్ దాకా నా బండి సీజ్ అయినా నేర్చుకుంటుంటాను. అంత దాకానే సైలెంట్ ఉన్నా ఉండి ఊక్కున్నాక తర్వాత ఎంకరేజ్ ఫోన్ చేసి పెడుతున్నాడు. పెట్టకరా బాబు, అది కనుక్కుంటున్నారా, ఇంక వెయిట్ చేస్తారు కావచ్చు సార్ అని చెప్పిన. అయినా వాడు పెట్టాడు. పెట్టే మరి ఆ లోపు మరి రాదన్న విషయం నాకు తెలియదు. నిన్నే చెప్పిండు రాదని నేను నిన్నే చెప్పిండు రాదని. ఆ లోపు మరి అట్టే ఆగిందా, కొట్టేసిరా, ఏం చేసిరని 6 రోజు నుంచి ఆగింది. లేకపోతే ఈ పార్టీ అయిపోవాలి. బాబు నాకేం తెలియదు. ఆధారం రోజు కలిస్తే ఏమైందంటే మేము రోడ్ మీద ఇద్దరు మాట్లాడుతున్నాం. సంతానం నుంచి ఆయనతో మమ్మల్ని ఏమాడు, అరే సంగతి ట్రక్ షీట్ వచ్చింది ఒకసారి తెలుసుకోరు పేర్లు అని మాకు చెప్పిండు. ఏ రోజు పీల పడ్డారు రోడ్ మీద అది కూడా నిజామాబాద్ మోలా టైలర్ కాడ
పిలిచిండు చెప్పిండు సరే అన్న ఎంక్వైరీ చేస్తాం చెప్తామా అని అన్న పాలకాలకి చెప్తున్నాడు బిడ్డ ఆ ముగ్గురు పెట్టినట్టుగా పెట్టినట్టుగా ఒక నాకు వెయిట్ షీట్ ఇచ్చింది వెయిట్ షీట్ వచ్చిందా ఏంటంటే చెప్పాలి కదా ఇంకా చంద్ర మీరు సరే అన్న మరి ఎవరు వచ్చిందో ఇంకా తెలియదు రైతులు అడిగి తెలుసుకునే వాళ్ళం అరే లేదురా ముగ్గురు పేర్లు ఉండే మీ పాలకవర్గం తెలియజేస్తున్నా ఫస్ట్ అని చెప్పి సాయిగానికి నాకు ఇద్దరు చెప్పిండు సాయిగాడు ఆ రోజు నాకు పని ఉందిరా నేను పోతున్నాను పీల పని పోతున్నాను అంటే నేను పోతానని చెప్పినా కదా అన్నాడు రాదని వేసి చెప్దాం రా నేను అన్న సరే అన్నాడు ఆయనతో అంతలో వచ్చేసాం రాదని చెప్తుంటే తెలుసుకుంటాను వాస్తవానికి తెలుసుకుంటా అని చెప్పి ఆదివారం రోజు సరే మేము వెళ్ళిపోయిన ఆ రోజు ఆయన అంశంగా దావా చేస్తున్నాడు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి నేను బొమ్మని తోలుకొని మీటర్కి ఒక పోలీస్ ఒక పని పోయి నేను ఒక విషయం మాట్లాడిపోయినా రాగా ఆయనతో ఏపీఎం మేడం సిసి మేడం ఇద్దరు ఏడా ఆఫీస్ కదా కలిసిన కావాలని కలిసిన మేడం ఇట్లా సంఘటన నిలబడ్డది పేరు సంతు పేరట ఏం సంఘటన ఏదని చెప్పి సోమవారం ఇది ఇప్పుడుగా జరిగింది సోమవారం జరిగిన సంఘటన మొత్తం చెప్పిన మీరు రండి అల్వాల్ రండి వచ్చి ముగ్గురు పిల్లల రైతులు ఎంక్వైరీ చేయండి మాట్లాడండి అని చెప్తే ఏమన్నా సరే నేను వస్తామన్నది ఒకవేళ చేయకపోతే మీది కూడా తప్పున్నట్లు లెక్క మీరు దాన్ని సహకరిస్తున్నట్లు లెక్క మీకు ఎంత వాడొచ్చిందో అని సీరియస్ అయినా బాబు కూడా సీరియస్ అయినా సరే అన్నది అది సోమవారం జరిగిన సంఘటన సోమవారం నుంచి వెయిట్ చేసి సాయంత్రం ఫోన్ చేసిన మేడం సంతు నంబర్ కావాలి సంతు నంబర్ బాబు ఇచ్చింది సంతు నంబర్ బొమ్మ బాబు ఇచ్చింది సంతు నంబర్ వాళ్ళ వరకు ఏపీఎం మేడం ఇస్తే ఫోన్ చేస్తానది చేసిందా లేదని సీసీ మేడం ఫోన్ చేసి కనుక్కున్నా చేయలే అన్నది తెల్లరు ఫోన్ చేసేవాడు కనుక్కున్నా చేయలే అన్నది ఆయనతో ఊకున్నా సరే ఊకుని చేయండి కొంచెం ఆయనతో అలవాళ్ళకి వచ్చారు సడన్గా రాజందరి వేరే వాళ్ళు పోయి మాట్లాడారు గ్రామ పంచాయతీకి వచ్చిరు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిరు సరే మీరు సంతు పిలిపించేవాళ్ళ లేదన్నారు ఎందుకు పిలిపేయలేదు మీరు తప్పు చేసినట్టుగా ఒక రైతు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఆయన క్యాండిల్ పిలిపేయాలి ఆయన బండి కూడా ఇస్తుంది అని చెప్పి నేను సరే పిలిపిస్తాను పిలిపేయలేదు పిలికి వచ్చి అంతే ఎంక్వైరీ చేసుకుంటా చెప్పి ఆఫీస్లో కూర్చొని ఏం ముచ్చేటట్టు ఏం చేసారు సంబంధం లేదు అది వెళ్ళిపోయి సంతుని పిలిపేలే మాట్లాడలేదు నేను పిలిపేవాళ్ళు ఖచ్చితంగా రమ్మని చెప్పిన వాళ్ళు రాలేదు వాళ్ళు తెల్లారి మళ్ళా ఫోన్ చేసిన ఏమైందన్న మాట్లాడతాం మీద ఎంక్వైరీ చేసి మాట్లాడతాం అన్నది ఇంకేం రోజులు వస్తారు ఏంది అనుకుంటారు 5 రోజులు దాకా అని 11 జరిగిన సంఘటన మీరు నిన్న మొన్న తెలిపారు ఆలోపు ఏం చేస్తారు అనుకుని అన్న అడిగిన ఆలోపు మరి పైసలు కొట్టినా కొట్టపోరా ఏం జరిగిన సంఘటన తెలియదు ఆ లోపల మభ్యపెట్టారు ఆ రోజు నుంచి సారు దాన్ని అట్టే ఆపిండు నేను అడిగిన తర్వాత ఆపిండు అది పైసలు కొట్టుకోవచ్చు అనుకుంటున్నా నేను కూడా నేను ఏమంటే సార్ని అడిగిన మేడం అడిగినో ఆ రోజు నుంచే అది కొట్టడం ఆపించరు మంగళవారం రోజు అది మంగళవారం రోజు రాదని పిలిపించుకురా మరి సంతను పిలిపించుకురా ఎవరు పిలిపించుకురా అయిపోయింది సంతానం నాకు మళ్ళీ ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ లిఫ్ట్ అయిపోతే ఏమైనా మరి ఏమైందన్నా ఎందుకు వచ్చిందని సాయంత్రం ఫోన్ చేసిన అరే మీకు చెప్పినా నన్ను పిలిపించి మాట్లాడిరా ఏపీఎం మేడం మాట్లాడింది సీసీ మేడం మాట్లాడింది అని ఇట్లా చెప్పి వాళ్ళు ఏం మాట్లాడరు అన్న ఏం మాట్లాడారు నాకు తెలియదు ఎవరి గురించి వస్తాడు ఎవరికి మద్దతు చేస్తాడు అనే విషయం కూడా తెలుసు సంతోషిండు సంతు విషయం తెలుసుకున్నాక అయిపోతే మాకు ఇంకేమైనా దొరుకుతుందని చూస్తాను మన గురించి మాట్లాడి మంది గురించి మాట్లాడు దయచేసి మీరు రాకుండా మనం వచ్చింది 2 నిమిషాలు ఎందుకే కదా నా భాష ఏంది వాన్ భాష ఏంది వాన్ భాష ఏంది వాన్ భాష ఏంది తర్వాత ఛాయిస్ ఇస్తే మనిషి కోటికి మాట్లాడు వాడు ఒరేండు మనం కొడతామా వాడు వస్తే ఎందుకంటే అందరూ తెలుసు విషయం మనిషిని చెప్తాడు ఇక్కడ ఈ సంతు తెలుసుకొని ఐకేపులకు నీ బండి ఎత్త నువ్వు అనిపించావు
ఐకేపీ సెంట్రల్ రా నా బండి పోయింది అని చెప్పి నాకు స్వయంగా మా చైర్మన్ గారు ఫోన్ చేసి నీ బండి ఇట్లా 11 తారీఖు నాడు అల్వాల ఐకేపీ సెంటర్లో లోడ్ చేయించినవా అల్వాల గోడౌన్లో దించిపించినవా అని చెప్పి అడిగాను. నేను లోడ్ చేయించలేదు, నేను దించిపోయలేదు, నాకు తెలియదు అని చెప్పి. లేదు ఖచ్చితంగా నీ బండి నంబరే అంతకుముందు లింగోల సెంటర్ నుంచి పోయింది, ఆ నంబర్కి ఈ నంబర్ క్రాస్ చెక్ చేస్తే అదే నంబరు అని చెప్పి అన్నాడు. నా బండి అయితే పోలే మరి అంటే నీ డ్రైవర్ని తెలుసుకొని చెప్పు అన్నాడు. అన్న మరి నేను డ్రైవర్కి ఫోన్ చేసి మళ్ళీ చేస్తాను అని చెప్పి డ్రైవర్కి ఫోన్ చేసిన, తెలుసుకున్నా నేను పోలేదు అన్నాడు. పోలేదు అన్న తర్వాత మళ్ళీ నేను పోలేదన్నా అని చెప్పి చెప్పిన. పోలేదంటే అట్లనే పెట్టినాం పోవు అని చెప్పి నాకు ఒక కాంటాక్ట్ చిక్కు పంపించి నీ నంబరేనా కాదా అని చెప్పి అన్నాడు. నా నంబరే అన్నాడు. ఈ టైంలో నీ బండి కింద ఇటు పోయిన కాంటౌడ్ కానీ అన్కాంటౌడ్ కానీ ఈ బండి కింద జరిగినాయి అని చెప్పి అడిగింది. ఇవి ఏం జరగలేదని చెప్పిన. నాకు తెలిసి ఏం జరగలే, నాకు తెలియకూడక నా బండి పోయేటందుకు ఛాన్స్ లేదు అని చెప్పిన. సరే దీని మీద ఏదైనా ఉంటే ఈ ముగ్గురు రైతుల పేరు చెప్పి ఈ ముగ్గురిని ఎంక్వైరీ చేయి, వాళ్ళు ఆ రోజు కాంట పెట్టింది నిజమేనా మరి ఇంకేమైనా జరిగింది. ఒకవేళ కాంట పెట్టి ఉంటే ఓ ట్రాక్టర్ రేసి పంపించింది, ఆ ట్రాక్టర్కి ఊరికే ట్రక్ షీట్లు ఎందుకు రాస్తారు, ఒక లారీ కింద రాసింది డీసీ కింద. ఆ ముగ్గురు రైతులను క్రాస్ చెక్ చేసి నాకు ఎప్పుడు రిపోర్ట్ అయింది అని చెప్పాను. ముగ్గురు రైతులను క్రాస్ చెకింగ్ చేసినాం. అక్కడికి వెళ్ళి మేము ఆ రోజు అయితే పెట్టలేదు అనే విషయం తెలిసింది. అదే విషయం నేను చేసినా ఇంకోళ్ళతో కూడా చేయించిన. అంటే నాకే నిజం చెప్తారని గ్యారెంటీ లేదు, నాకు తెలియదు నేను పెట్టలేదని చెప్పింది. ఆ రోజు నేను పెట్టలేదని చెప్పింది. తర్వాత ఇక చైర్మన్కి ఇదే రిపోర్ట్ చెప్పిన. సరే నేను చూసుకుంటుంది అని చెప్పి అన్నాడు. ఇంతవరకు నాకు తెలుసు. ఇక ఆ తర్వాత ఇది జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని చెప్పారు. చెప్పి మా చైర్మన్ నిన్న కాక మొన్న ఫోన్ చేసి ఆఫీస్కి అడిగి రమ్మని చెప్పిండు. పొద్దున 10 గంటలకు ఫోన్ చేసిండు. నేను సిద్దిపేటలో ఉన్నా అన్న, నాకు ఇప్పుడు వీలుగా 2 తర్వాత వస్తానని చెప్పిన. సరే అన్నాడు. 4 గంటలకు మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేస్తే 4 గంటలకు పోయినా. అడిగి పోయిన తర్వాత ఈ విషయం జరిగిందట నిజమేనా అని చెప్పి మళ్ళీ నేను అడిగి పోయే వరకులో ఏవో అది ఏపీఎం సిఏసిసి ముగ్గురు. నేను పోయినాక 2 నిమిషాలకు రాదని వచ్చిండు. అడిగి ఆయన వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు 2 నిమిషాల లోపు చైర్మన్ సాబ్ వచ్చిండు. వచ్చి ఈయన నాకేం చెప్పలేదు, ఈయన వస్తాడనే విషయం నాకు తెలియదు. ఇక నేను వస్తాన విషయం వాళ్ళకి తెలుసో తెలియదు నాకు తెలియదు. కానీ అయితే చైర్మన్ ఏమన్నాడంటే ఇట్లా నీ బండి పోయింది కదా, మరి నీ బండి పోయింది నిజమేనా, ఇవ్వ రాకంటే ఫోన్లో మాట్లాడినా మనం నాకు ఎదురుగా చెప్పి అంటే నువ్వు ఏదైనా ఉంటే రైతులనే ఎంక్వైరీ చేయి నువ్వు మళ్ళీ, లేదంటే నా బండి పోతే అమాలలో నింపాలి, అమాలలో ఎంక్వైరీ చేయి అని చెప్పిన. చెప్తే సరే నేను అంతా ఎంక్వైరీ చేసిన. ఈ 2 కాక కొడితే రాజన్న చెప్పిండు. కాంటకాడ కొడితే ఎంక్వైరీ చేసిన, ఈయన బండి ఆ రోజు రాలేదని చెప్పి చెప్పారు. చైర్మన్ చెప్పిండు. ఇది ఇక ఇలా ఈ విషయం మీద రాజన్న కానీ వేరే ఎవరు కానీ మాట్లాడలే, ఆయనే మాట్లాడండి ఇది కాదు పద్ధతి, ఇది కాదు లెక్క అని చెప్పి అన్నాడు. ఆఫీస్లో జరిగిన విషయాలు కొన్ని బయటకు చెప్పకూడదు, అన్ని ఇక బయట జరిగిన ఎన్ని చెప్పమని చెప్తా కానీ ఆఫీస్లో జరిగిన విషయం మాత్రం కొన్ని చెప్పకూడదు. ఇది జరిగింది ఇంతవరకు తెలుసు. ఆఫీసులో కాపాడు, నీ చైర్మన్ కాపాడుతున్నాడు, నువ్వు కూడా కాపాడుతున్నావు, కాపాడు. మేము ఆఫీసులో మన రైతులు మనబడుతుంది. ఇంకా మాకు రైతులు పనికొచ్చేది ఇంకా నీ దగ్గర ఏమన్నా చెప్పాలి. పనికొచ్చేదంటే నా దగ్గర ఏం లేదు, నా దగ్గర అయితే ఏంది. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇంకేమైనా అడిగేది ఉందా? వాడికి తెలిసిన మాట చెప్పింది. అక్కల ఇంటికి పైసలు కొట్టుకొని పోయినా అని చెప్పింది కదా, ఆమె చెప్పింది వచ్చింది. ఎంక్వైరీ చేసుకున్నాం కాదు, మనతో ఎంక్వైరీ కూడా జరగాలి. అన్నిటికన్నా ముందుగా ఆమె శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. ఆమె మీద వాళ్ళు వచ్చిర్రు, నేను చెప్తున్నా నీకు తెలియదు కదా, వాళ్ళు వచ్చిర్రు. గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత అంతకుముందు దీనికి నాకు ఇంటిమేషన్ ఇచ్చాడు జరుగుతుంది. అప్పుడే చెప్పాలన్నా
మీరు రాసియాలి కదా, మీరు రాసియాలి కదా, ఇక్కడ దగ్గర రానియద్దు కదా, మీరు రాస్తే పెట్టి పెట్టద్దు కదా. అందరినీ అనకన్నా తెలియకనే తెలుగుదేశం తెలియకనే ఇలాగ ఇచ్చినాం. నీకు తెలుసు మేము ఎంతవరకు చేసినాం మేము చెప్తాం. నువ్వు ఎందుకు అభ్యాసం ఎన్ని ముడుపులు అందినాయి తప్ప ఇప్పించుకున్నారు. సర్పంచ్ వాళ్ళ కొడుకుకి ఎన్ని అందినాయి, వీళ్ళ ఎవరికి ఏమందినాయి, ఎందుకు లోపల సంచిలో కప్పి పెట్టిండ్రు. ఇది నీకు దొంగనే కాదా, నువ్వు ఎందుకు మాట్లాడినావు, ఎందుకు లోపల ఒకటి చేసినావు, ట్రాక్టర్లు కానీ లారీలు కానీ తింటున్నాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నాయి, ఉన్నాయి కదా అని తీసుకొని దగ్గర పెట్టుకోరు అని చెప్పిన మా పని చేసుకొని ఏమన్నారు, మా దగ్గర ఉంటే పోతే నీతో పంపిస్తుంది అని. చాలా మంది మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. నేను తీసుకోవాలి, మా కొడుకు తీసుకున్నాను, కొన్ని నేను తీసుకున్నాను, నేను ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. ఇవి కూడా అట్లనే ఇచ్చారు, స్లిప్ పైన పేరు రాసి పెట్టిరు, ఇవి ఇచ్చిరు, మీ అమ్మ వచ్చినట్టు ఇవి అని చెప్పారు. అట్లనే అన్ని ఒక దగ్గర అన్ని ఒకటేసారి రాసలేదు. ఇట్లా ఏమన్నారంటే ఇక్కడ జీపీఓ మేడం వాళ్ళు చూసుకోవాలి బాధ్యత వాళ్ళని. అక్కడ ఎవరు లేరు, ఒక 3 రోజులు ఉన్నది, రాసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన అక్కడనే రాసిచ్చిన వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ఎవరు లేరు రాసుకోవడానికి. మమ్మల్ని చూసుకోమంటే మేము ఎందుకు చూసుకుంటాం, మాకు ఐకేపీఏ మాకు పెద్ద బాధ్యత, ఇంకా అట్లా మేము చూసుకుంటామో మేము చూసుకోలేదు. అయితే మా ఇంటికి పంపించారు. ఇప్పుడు చాలా స్లిప్లు వచ్చినాయి, అన్ని ఒకటేసారి మేము రాసి జీపీఓ మేడం సంతకం పెట్టేదాకా కొట్టొద్దు, మేము ఆన్లైన్లో ఎంట్రీ చేయొద్దు అని చెప్పేసి నేను అన్ని రాసుకొని తీసుకొని పోయినా.
తీసుకొని పోయినాక ఇవన్నీ చూసుకుంటే మేడం సంతకాలు పెట్టుకుంటే రీసెంట్ దిగింది అది దిగింది నేను రక్షణకి పంపించేదాన్ని ఏ మిల్లుకైనా లారీ పడే పోతాయి డైరెక్ట్ రక్షకి లారీలు వస్తే మనకు లారీలు పడే పోతాయి ఇవి ఇక్కడ తీసుకురు కాబట్టి మా ఇంటికి అన్ని స్లిప్లు వచ్చినాయి అట్లా నేను రాసి తీసుకోను తీసుకుపోయాక ఇవి కొంచెం డౌట్ ఉంది అని అంటే ఊర్లోకి వచ్చినాక ఎంక్వైరీ చేసి మాకు తెలియదు ఎట్లా మేడం అని అంటే సరే అది పక్కకి ఎట్లా అడుగుతుంది అని మేడం చెప్తాను మేడం చెప్పింది చైర్మన్ సార్ వాళ్ళకి చెప్పింది చెప్పినాక అది మళ్ళీ అక్కడ పిలిచి మాట్లాడినాక మళ్ళీ మొన్న ఎయిమ్స్ దగ్గర పిలిచి సంతోషిండు నేను పోయినా రాజన్న ఇచ్చింది అందరం పోయినాక అక్కడ ఏమైంది పరిస్థితి అంటే ఇట్లా మా ఇంటికి స్లిప్ ఎట్లా వచ్చింది ఏ రకంగా వచ్చింది మా కొడుకు ఇచ్చిపోయింది నేను హాస్పిటల్లో ఉన్నా నేను లేని విషయం చూసి ఇచ్చిపోయాను మాకు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను మాకు ఆయన పడదు అని చెప్పిన అన్నాక ఆయనతో మాట్లాడేది ఎందుకు వచ్చినావు అని అంటే ఏం లేదు సంతు ఎందుకు వచ్చినావు అని అక్కడ అడిగితే మీరు రమ్మన్నారు నేను వచ్చినాను ఏం ఏమైంది అని అంటే ఇట్లా నా రీజన్ ఎందుకు వచ్చింది అది కానీ ఆయన వర్షంలో ఆయన అడిగినాక సరే ఇది అయ్యింది పోయింది ఇక్కడికి క్లోజ్ చేయండి ఎవరికి ఇక ఇక్కడికే వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అనొద్దు మీరు వాళ్ళని ఒక మాట అనొద్దు అని చెప్పింది సరే అని వదిలేసింది మేము గిట్లా బయటకు నేను వచ్చినాక ఊర్లోకి వచ్చినాం అయిపోయింది అక్కడ మాట్లాడుతున్నాం అంత అయిపోయింది వచ్చినాక 10-15 నిమిషాల లోపే వాళ్ళ ముచ్చట్లో వచ్చింది నేను హాస్పిటల్ పోక ఊర్లో ఉంటే నాదే తప్పు అవుతుంది వాళ్ళని నేను తీసుకుంటున్నాను అది నాదే తప్పు అవుతుంది అక్కడ ఒక గోరం దగ్గర ఒక హాస్పిటల్ ఉంటే నా ఇంటికి వాళ్ళ చిట్టీలే రాస్తుంది నాకు పరిస్థితి రాస్తుంది ఇప్పుడు ఇది జరిగిందిరా ఇది ఎప్పుడు పక్కన పెట్టిండ్రు మీ మేడం పక్కన పెట్టింది కదా ఏది దీపో మేడం పక్కన పెట్టింది కదా ఇది అనుమానం ఉందని పక్కన పెట్టింది కదా ఇప్పుడు వాస్తవంగా మీరు ఈ నెల 2 నెలల్లో మీ ఇంటికాడ బాగా పెద్దమంది చనిపోయింది మీరు మీ ఆయన ఇబ్బంది పడింది అంతా నిజం వాస్తవం అది అందరూ ఒప్పుకోవాల్సిందే మేము అందరం ఒప్పుకుంటున్నాం ఈ మేడం ఆమెకి ఏం తెలిసిందని పక్కకి పెట్టింది ఎన్నడు పెట్టింది అనేది ఒకటి ఎన్నడు పెట్టింది రెండవది ఇప్పటికిప్పుడు ఈ రైతుల పేర్లు ఎన్నో కదా ఇప్పుడు ఈ ముగ్గురు రాజు బాలరాజు వెంకటేష్ వీళ్ళ పేరు మీద ఒడ్లు వచ్చినాయి అని అనుకుంటున్నావా ఇంకా నువ్వు రాలేదని అనుకుంటున్నావా ఇప్పుడు వీళ్ళు ఒడ్డు వేసిన కాంటనే అది నిజమైన కాంటనే అనుకుంటున్నావా ఫేక్ అబద్ధం స్లిప్ అనుకుంటున్నావా నాకు స్లిప్ పైన రాసిచ్చిపోయారు కాబట్టి నేను స్టార్టింగ్ లో నిజం అనుకుని రాసిచ్చి రాసిన తర్వాత అక్కడ పోయినాక సార్ వాళ్ళు ఏమన్నారు డీసెంట్ దిగలేదు కావచ్చు మేము అక్కడ వీళ్ళని పెట్టిన దిగలేదు కావచ్చు చైర్మన్ అంటే ఏమో సార్ మాకైతే దిగినాయనే స్లిప్లు వచ్చినాయి అన్ని స్లిప్లు వచ్చినాయి ఇది ఒకటే కాదు అన్ని స్లిప్లు వచ్చినాయి కాబట్టి నేను రాష్ట్రం సంతకం కోసం వచ్చినా అంటే ఇది ఎంక్వైరీ చేయాలా అది అని చెప్పింది నేను ఇది 11 రోజు వచ్చింది బయట నేను 20 రోజు అన్ని తీసుకొని పోయినా అన్ని ఒకటేసారి రాసుకొని తీసుకొని పోయినాక అక్కడ పోయినాక ఇది డౌట్ ఉంది అని సరే సార్ నేను కూడా ఎంక్వైరీ చేస్తే నాకైతే వచ్చింది కాబట్టి రాసుకోండి ఏమని అడిగింది ఏమని డౌట్ ఉంది అన్నాడు ఆయన ఇది దిగలేదు కావచ్చు అని ఆయన అన్నాడు ఆయన అన్నదాకా నీకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడు స్లిప్లన్నీ వచ్చినాయి కదా మా దగ్గర దిగినాయి అనుకుంటే నువ్వు ఆపదలో ఉన్నావు స్లిప్లు ఇచ్చినావు ఒకేసారి రాసినావు ఓకే అది ఎవరైనా నేనైనా అదే చేస్తాను రాస్తాను మీ సార్ చెప్పేంత వరకు నీకు తెలియదు ఏది ఇది ఇది అబద్ధం ఇది దిగనట్టున్నది అనే మాట పక్కన పెట్టి నిన్ను పిలిచి చెప్పేంత వరకు నీకు తెలియదు అంతే కదా ఏ సార్ ఆ సార్ చైర్మన్ ఆ సార్ చెప్పేంత వరకు నీకు తెలియదు ఆ తర్వాత నువ్వు ఆలోచిస్తే ఆ స్క్రిప్ట్ ఆ కాగితాలు చూస్తే ఇది నీకు అబద్ధమే అనిపించిందా నిజమేనే అనిపించిందా ఇక్కడికి వచ్చినాక నేను ఎంక్వైరీ చేసిన మాకు తెలియదు మాకు ఎవరు చెప్పలేరు అని మళ్ళీ ఓటీపీ కొట్టేటప్పుడు కూడా ఎవరన్నా అడుగుతారేమో చాలా మంది మన ఓటీపీ కొట్టావా మా ఓటీపీ కొట్టావా అని అడిగి ఇట్లనే వస్తుందేమో చూద్దామని నేను అనుకున్నాను ఇప్పుడు ఈ ముగ్గురు రైతులతో మాట్లాడేవారు నేను పర్సన్తో మాట్లాడినాను ఏమన్నాడు అంటే మేము పెట్టలేరా మాకు తెలియదు అని ఇంకో రాజన్న మంజారు రాజన్న మీ ఒడ్డు పడ్డాయా మీ వడ్ల పైసలు పడ్డాయా అన్నా అని అడిగితే పడ్డాయి అన్నాడు మరి మీరు ఏమైనా పెట్టినా అంటే నేను అంటే
నేను 46 బస్తాలు జిరసు ఇచ్చిన 46 బస్తాలు కాండ పెట్టిన బస్తాలు నా పేరు మీద ఎక్కించింది. అది లారీలు ఎక్కినాయి మరి డిజైన్ కాదు 100 లారీలు ఎక్కినాయి మా అన్నయ్య. 100 బస్తాలు ఎక్కినా నీకు ఎవరు చెప్పారు? నాగా మళ్ళీ కుమ్మరుల పిల్లలు ఫోన్ చేసింది. నీ పేరు మీద 100 బస్తాలనే 100 బస్తాలు నువ్వు జిరాక్స్ ఇచ్చినావు అంటే నేను ఇయ్యలేదు. నేను 46 బస్తాలకి జిరాక్స్ ఇచ్చిన. నేను 46 బస్తాలు పైసలు కూడా ఇస్తే ఫోన్ అని చెప్పి మానస నీకు ఫోన్ చేసిందా? చేసింది. జిరాక్స్ ఇవ్వమన్నది. అది అయిపోయినాక మళ్ళీ వేరే జిరాక్స్ ఇవ్వమన్నది. నీ పేరు మీద భూమి ఉన్నదే ఒడ్డు పోతే నా ఒడ్డు పెట్టుకుంటా అన్నది. నా ఒడ్డు పెట్టుకుంటా అంటే నేను జిరాక్స్ ఇవ్వలే. నిన్ను ఫోన్ చేసి నీకు వేరే జిరాక్స్ ఇవ్వమన్నది. మళ్ళీ వేరే జిరాక్స్ ఇవ్వమన్నది. వేరే జిరాక్స్ ఇవ్వమంటే భూమి ఉన్నది కానీ నేను ఇయ్యా మరిగా అని మా భార్య ఫోన్ చేసిందట. జిరాక్సులు ఇవ్వమను మీ భూమి ఉన్నది పెట్టుకోవడం ఒకటి అంటే జిరాక్సులే నేను ఆమె రాలే నేను ఇవ్వలేదు. మా ఒడ్లు పెడతా జిరాక్సులు పెట్టుకోవచ్చు అని అడిగినాడు. నువ్వు మా భార్యని అడిగినాడు. ఇప్పుడు పిలిపిస్తా ఇంకా పెట్టుకోవచ్చు అని అడిగినాడు. నువ్వు అరే రాజు, ఒడ్లు పెట్టుకోవచ్చు ఛాయిస్ ఉన్నదని అడిగిందా లేకపోతే మీకు కాగితాలు ఇవ్వమని అడిగిందా? పెట్టుకుంటాను అడిగింది. పెట్టుకుంటా జిరాక్సులు ఇవ్వమన్నది. ఒడ్లు దిగనట్టున్నాయి అని చెప్పేసి ఆయన పాయింట్అవుట్ చేస్తే అక్కడికి స్టార్ట్ అయింది వీళ్ళకు. ఈ మేడం ఇప్పుడు ఈ అమ్మాయికి పంపిస్తే ఈమె వాళ్ళు ఉన్న పేర్లు అడిగినా అని మనకు చెప్పింది. నేను వీళ్ళు రైతులు ఫోన్ చేసి అడిగితే నాకేం తెలియదని అన్నారు అని చెప్పింది. మాకేం తెలియదని అన్నారు. అదే చెప్పి కదా మరి నాకు కూడా వయసు మీద పడ్డది. మరి నేను అబద్ధం చెప్తున్నా చెప్పింది. అయితే రైతు ఏమంటున్నాడు? నా భార్యకు ఫోన్ చేసింది, మీ కాగితాలు ఇవ్వని అన్నది. మాకు 46 బస్తాలు నాకు వచ్చినాయి, నాకు ఓటీపీ చెప్పినా డబ్బులు పడిపోయినాయి. మళ్ళీ పెట్టుకుంటే నీకు ఇంకా భూమి ఉంది పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంగా నీ కాగితాలు మా భార్యను అడిగింది. నన్ను అడిగితే నేను ఇయ్యను అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఈమె అడిగిన మాట నిజమే కానీ నిజమా కాదా అని అడిగినా అని మనకు చెప్పింది. కానీ ఫలాని కాగితాలు ఇవ్వమని చెప్పేసి అడిగింది అనేది ఆయన చెప్పినాక మనకు అర్థమైంది. అంతే కదా? అశోక్, అరే నేను నా అనుభవంతో చెప్తున్నా. రాదని చెప్పు రాదు రాదు ఏం చేస్తావు? రాదు చూద్దాము. నువ్వు రప్పియము వచ్చే రావు అయితే చెప్తున్నారు. నాకు ఓకే నశిస్తున్నది. ఎందుకంటే ముసలో నయం కాబట్టి కొద్దిగా సహకరించదు. మీకు ఈ పంచాయతీ జడగొట్టాలి, రైతులకు న్యాయం జరగొద్దు అని అనుకున్నట్టయితేనే ఊరు రైతుల వనికొచ్చేది నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడారు. దయచేసి తెలిసి పాప సరేనా? రైట్. బాలరాజ్ నీకు ఫోన్ చేసిందా? ఏమని చేసింది? నీకు ఎవరు ఫోన్ చేసిరు? ఏమన్నా అడిగారు? ఫోన్ చేసింది. నీ పేరు మీద పెట్టుకున్నాక ఏమో పెట్టుకున్న సంగతి ఎవరు తెలియదు. భూమి మరి ఇద్దరికైతే పెట్టించింది ఇంతకుముందు. మరి ఉన్నది లేదు నాకు తెలియదా? ఏం అర్థం కాలేదు. వీళ్ళకి అర్థమైందా కానీ చెప్తే నాకు అర్థం కాదు. 5 ఎకరాలు భూమి ఉన్నది. నాకు అర్థం కాలేదు. పెట్టుకున్నాడు. నీకు ఆ మానస ఫోన్ చేసి ఏమడిగింది అనేది ఒకటి. ఏమడిగింది? భూమి ఉందా నీకు అన్నదా లేకపోతే ఏమన్నది? పేరు మీద ఉన్నాయనంటే పెట్టుకోవడానికి ఛాయిస్ ఉందా అని అడిగిందా? నాకు తెలియదు.